హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ బిగ్ బాస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకా నామినేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా ఇంట్లోనైతే విష్ణుప్రియ ప్రేరణ అయితే మాట్లాడుకుంటారు. సోనియా లేకపోతే బాగుంది, నాతో ఇవాళ నిఖిల్ మాట్లాడిండని ప్రేరణ అన్నది. ఇంకా తర్వాత మన మణికంఠనైతే జైల్లో పెట్టిండ్రు, మళ్ళీ 1 డే తర్వాత జైల్లో తీసిండ్రు. ఇంకా స్టార్ట్ అయింది నామినేషన్స్. ఎక్కువ మట్టుకు అయితే మన నోటి దూలతోటి మన విష్ణుప్రియకు పడ్డాయి. ఎందుకంటే నిఖిల్ అట్లా అన్నది కదా, బొట్టు గాజులు పెట్టుకొని ఉండాలి అని. తర్వాత మన మణికంఠకు పడ్డాయి. ఎందుకంటే ఆయన సెల్ఫ్ నామినేషన్ తీసుకొని నేను అంటే దాంట్లో నేను వీళ్ళు నన్నే నామినేట్ చేసిండ్రు అన్నట్టు అని అన్నారు. బిగ్ బాస్ మొన్న నాగార్జున సండే రోజు ఏం చూపెట్టిండంటే ఈయననే అట్లా అంటేనే వాళ్ళు తీసేసిండ్రు గేమ్ లో నుండి అన్నట్టు. ఇంక ఇంటి సభ్యులు అయితే నువ్వు అబద్ధం ఆడినావు అన్నట్టు ఆయనని నామినేట్ చేసిండ్రు. ఇంకా ఆదిత్య అన్న కూడా ఉండు. ఈ వీక్ లోనైతే చాలా మటుకైతే ముగ్గురు. ఆదిత్య ఆయన ఏం చేసిండు చెప్పమమ్మ. ఇంకా ఆదిత్య మన ప్రేరణ అయితే ఆదిత్య అన్నకు రెచ్చగొట్టింది, నువ్వు ఆడతలేవు మాట్లాడతలేవు అన్నిటికీ ఇట్లా ఇట్లా అంటున్నావు అంటే. ఆయన నామినేషన్ కరెక్ట్ కాదని ఆయన ఫోటో మంటలేస్తే పోయి మంటలు చేతి పెట్టిండు, తీయాల్సింది. ఇంకా అది తప్పు అని బిగ్ బాస్ అన్నాడు. అట్లా ఎవరు కూడా చేతి పెట్టొద్దని. ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఈ వీక్ లోనైతే మన విష్ణుప్రియ, నైనిక, ఇంకా మన మణికంఠ, నబీల్, ఆదిత్య అన్న, నిఖిల్ కూడా. నిఖిల్ బిగ్ బాస్ ఏమన్నాడు, ఇద్దరు చీఫ్లని ఎవరినైనా సెలెక్ట్ చేసుకోండి అంటే ఇంటి సభ్యులైతే మీతోలంతా మన ఎవరెవరంటే చాలా మంది 6 మెంబర్స్ మన సీతకు సపోర్ట్ చేసిండ్రు. ఓన్లీ పృథ్వీరాజ్ ఏంది యష్మి వీళ్ళిద్దరే మన నిఖిల్ కి సపోర్ట్ చేసిండ్రు ఫ్రెండ్స్. ఇంకా అట్లానే నిఖిల్ అయితే నామినేట్ అయితే అయిపోయిండు. ఇవాళ అయితే నిఖిల్ కూడా అయిండు ఫ్రెండ్స్. ఇంకా సేఫ్ అంటే యష్మి, పృథ్వీరాజ్, మన ప్రేరణ అయితే సేఫ్ అయిండ్రు. యష్మికి అయితే ఒక ఓట్ అయింది. ఇంకా తను కూడా సేఫ్ అయింది. సీతన్ అయితే ఆల్రెడీ చీఫ్ కదా. అట్లా ఫ్రెండ్స్ ఇవాళ అయితే ఇంత జరిగింది. నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియదు. నాకు తెలిసిన మటుకి మణికంఠ, ఆదిత్య అన్న టై వస్తుంది. ఎందుకంటే ఆదిత్యనే బాగా ఆడుతుండు, కొద్దిగా మార్చుకుంటుండు తన గేమ్. ఇంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా రివ్యూ ప్లీజ్ అండి ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ అండి, గుడ్ నైట్.